స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రములు. కనికరమ కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, గడిచిపోయిన ఆదివారం నుంచి ఆదివారం దాకా ప్రభువా నీ సజీవ రెక్కల కింద కాసి కాపాడినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రార్థనలో మాకు ఇప్పుడు దాకా తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు స్తోత్రములు నాయన. పాటలు పాడుతున్నప్పుడు స్వరాలను ముట్టినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభా నీ దైవజనులు నా తండ్రి నాయన వాక్యాన్ని వివరించుతున్నప్పుడు ప్రభా, వాక్యాన్ని వివరించేది మీరు నా ప్రభా. అయ్యా నిలబడేది నా ప్రభా నాయన. అల్పుడైన నీ బిడ్డ నా ప్రభా నాయన. తండ్రి మాట్లాడేది మీరు. నోటికి తోడుగా ఉండి బోరగా వాడుకోమని, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మాకు ఏది కావాలో, ఏది అవసరమో తండ్రి నాయన, అయ్యా మీరు నాతో మాట్లాడండి నాయన. తేటగా సూటిగా మాట్లాడమని, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను దేవా. సహాయం దయచేయండి ప్రభా. సిరు పాద వరకు ముట్టి తండ్రి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీ సేవకులను మీ చేతికి అప్పచెప్పినాను తండ్రి. నేను తగ్గించుకొని నెచ్చింపు చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వరకు చక్కగా ఆరాధన జరిపించుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతాను, వినండి. అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈరోజు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని వద్దకు వర్తమానం పంపెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నాయన మేము నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అయ్యా నీ పరిశుద్ధాత్మను మా మధ్యలోకి నడిపించండి. నీ వాక్యములో ఉండేటటువంటి అమూల్యమైన సందేశాన్ని తండ్రి నీవు మాతో తేటగా మాట్లాడమని, ఏ మనుష్యుడు ఇక్కడ అతిశయపడకుండా నీ ఆత్మచేత మేమందరము బలపరచబడినట్లుగా నీ వాక్యమును నీవే పరిశుద్ధుడవై పరిశుద్ధాత్మ చేత మాతో నీవే మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. మంచిదండి. చదవబడిన వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉండి అని మొట్టమొదటిగా మనం వాక్యాన్ని విన్నాం. అంటే ఈ లోకంలో ఒకటి ఉంది, చాలా ఉన్నాయిలేండి. చాలా అంటే రకరకాలుగా ఈ భూమి మీద మనుషులకు అవసరమైనటువంటివి చాలా ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా ఏంటంటే న్యాయపీఠం. న్యాయపీఠం అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటిది. ఈ న్యాయపీఠం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, కొంతమంది ప్రజలకు న్యాయాన్యాయాలు తీర్చటానికి ఒక ప్రదేశాన్ని, ఒక భవనాన్ని, ఒక ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేసుకుని అక్కడ దానికి న్యాయపీఠము అనేటటువంటి ఒక పేరు మనం పెట్టుకుంటాం. గ్రామాల్లో అయితే రచ్చబండ అని కూడా అంటాము, అంతే కదా. యాప చెట్లు, అరుగు అలాంటివి పెట్టుకొని ఆ యొక్క రచ్చబండ కార్యక్రమాలుగా అక్కడ పెట్టుకొని మనం గ్రామ సమస్యలను
వాటన్నిటిని కూడా, న్యాయమైనటువంటి విషయాలన్నిటిని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగనే ఈ లోకరీత్యా వచ్చినట్లయితే కోర్టులు, న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, లాయర్లు, జడ్జీలు, వీళ్ళు ఉండేటటువంటి ప్రాంతాన్ని, కోర్టు అనేటటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ఈనాటి ప్రజల కొరకు కోర్టు అనేటటువంటి పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. దాన్ని ఒకప్పుడు న్యాయపీఠము అనేటటువంటి పేరుతోటి ఆనాడు ప్రజలు పిలుచుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ న్యాయపీఠం గురించి మనకు అవసరమా? ఈ న్యాయపీఠం మనకు అవసరమైన వాక్యమా కాదా అని మనం ఆలోచించినట్లయితే, ఒక వాక్యం చదువుకొని మనం ఇది అవసరమా కాదా అనేది కూడా మనం వాక్యం ద్వారా మాట్లాడుకోవచ్చు. రోమియోలకు రాసిన పత్రికలో నుండి మనం ఒక వాక్యం చదువుదాం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 10వ వాక్యం ఆవిడ చదువుదాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు ఎందుకు తీర్చుచున్నావు? లేక నీ సహోదరుని ఎందుకు తీర్పు తృణీకరించుచున్నావు? ఏలయనగా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుచుదుము. హల్లెలూయా. అంటే ఈనాడు మనము ఆలోచన చేసినట్లయితే చాలా మందిని ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకొని గొడవలు పడుతూ తీర్పుల కోసం, కోర్టుల కోసం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈనాటి మన ప్రజలకు అవసరంగా ఉంది. అవునా కాదా? ఏ చిన్న సమస్య వచ్చినా ఈ రోజున మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కోర్టుకి వెళ్ళిపోతాం. అక్కడ న్యాయపీఠం ఉంటుంది, అక్కడ జడ్జి గారు అని ఆయన ఉంటాడు, లాయర్లు ఉంటారు, అక్కడ వాదోపవాదాలు ఉంటాయి. అప్పుడు ఎవరికి అవసరమైతే ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అసలు నీ సహోదరుడు వైపు నువ్వు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నావు? నీ సహోదరుడు పైన నువ్వు తప్పెందుకు మోపాలనుకుంటున్నావు? ఈ యొక్క న్యాయపీఠాలు ఇవన్నీ కూడా ఒకనాడు వ్యర్థమైపోతాయి కదా, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా అనేటటువంటి వాక్యాన్ని ఇక్కడ మనకి బలపరుస్తున్నాడు. ఆనాడు న్యాయపీఠం వైపు నిలబడి పిలాతు యేసుక్రీస్తు వారికి తీర్పు చెప్పాడు. అంతేనా? ఇందాక మొట్టమొదటి చదివినటువంటి వాక్యంలో పిలాతు న్యాయపీఠం మీద నిలుచొని యేసుక్రీస్తు వారు నిరపరాధి అని వాళ్ళు ఆనాడు యూదులు పిలాతును గద్దిస్తున్నప్పుడు పిలాతు గారు ఆ యొక్క న్యాయపీఠం మీద ఉండి ఏం చేశాడంటే, ఆయనను పాపం ఆయన రక్షించాలనుకున్నాడు పిలాతు గారు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి మోసం గాని నేరం గాని పిలాతుకు అవపడతలా. కానీ ప్రజలైతే యేసుక్రీస్తు వారిని న్యాయం కాదు, అతడి మీద న్యాయం లేదు, అతడు నిరపరాధి కాదు, అతడు మమ్మల్ని మోసం చేస్తున్నాడు, నేనే దైవ కుమారుణ్ణి అని మమ్మల్ని అందరిని కూడా మరి ఇట్లా మారు మనసు పొందిస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి మీద నేరం మోపారు. కానీ పిలాతు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ నాకైతే తెలియట్లేదు, కానీ ఇతడైతే నాకు నిరపరాధి అని నా అంతరాత్మ తెలుస్తా ఉంది. కాబట్టి ఈ న్యాయపీఠం మీద కూర్చొని నేను అతన్ని ఏమి చేయలేను, అతను మీ చేతులకు అప్పచెబుతున్నాను, మీరే చూసుకోండి అని న్యాయపీఠం మీద ఉన్నటువంటి పిలాతు పక్కకు ఒకేశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక న్యాయపీఠము వద్ద కూర్చున్నటువంటి వ్యక్తులు, న్యాయ నిర్ణయము చేసేటటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు కుటుంబంలో
భర్త, భార్య, పిల్లలు ఉంటారు. ఉన్నప్పుడు కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి భర్త, పురుషుడు న్యాయమైనటువంటి విధానాలలో గాని లేకుండా అక్రమమైనటువంటి విధానాలలో ప్రవర్తించినట్లయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? మొత్తం పాడైపోతుంది. ఆ కుటుంబము పాడైపోయి కుటుంబము మరి శాపానికి గురయ్యి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా మరి శాపంలో పడి కొట్టుమిట్లాడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వాక్యం ఏంటంటే, ఈరోజు ఒక కుటుంబ యజమానుడు ఈనాడు మనకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ కుటుంబ యజమానుడు న్యాయపీఠం అంటే కుటుంబం అనేటటువంటి న్యాయపీఠం మీద కూర్చొని కుటుంబాన్ని సక్రమంగా నడిపించలేనప్పుడు ఆ కుటుంబం దారిద్ర్యానికి దిగిపోయి చిన్నాభిన్నమైపోయి ఆ కుటుంబం అంతా కూడా శాపానికి గురైపోయి వారి ఆత్మలన్నీ కూడా నశించిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. అందుకని మనం ఒకళ్ళకి తీర్పు తీర్చకూడదు, ఒకరిని మనం విమర్శించకూడదు, న్యాయమైనటువంటి దాన్ని మనం చెయ్యకూడదు. ఎందుకు అని అంటే అది మన పని కాదు, అది దైవ నిర్ణయం అని మనకు రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో పక్కన వాళ్ళ కుటుంబాల గురించి ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. మనకు అక్కర్లేని విషయాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అక్కర్లేని విషయాల గురించి ఏదో పెద్ద లాయర్ లాగా నాకే అంతా తెలుసు, వాళ్ళకేం తెలియదు అన్నట్లుగా మాట్లాడుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? అసలు పక్కన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు, పక్కన వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకనంటే నువ్వు తీర్చేటటువంటి తీర్పు న్యాయంగా ఉండదు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం అంతేనా కాదా? మనుషుడు తీర్పు ఎలాగుంటుందంటే ఏదో ఒక వ్యక్తికి అనుకూలంగా, అతనికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి వైపున అతడు తీర్పు తీర్చడానికి ఇష్టపడతా ఉంటాడు. అంటే గాని న్యాయంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటి, పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటి విషయాన్ని ఈ రోజున మనం గమనించినట్లయితే కరెక్ట్ గా సత్యమైనటువంటి వాళ్ళకు, నీతిమంతులకు ఇక్కడ ఎక్కడా కూడా న్యాయం జరగట్లా. ఎందుకంటే ఈనాడు పరిస్థితులంతా కూడా మానవ జాతి యొక్క తీర్పు ఎలాగుంటదంటే ఏదో ఒకవైపు తనకిష్టమైన వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మనం కోర్టులు తీసుకున్నా, ఇంకా ఎక్కడికైనా ఏ కార్యక్రమాలు చూసినా కూడా బలవంతునిది రాజ్యమైనటువంటి స్థితి ఈ భూలోకం. ఏ లోకం? ఈ భూలోకం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని గురించి కానీ నీ సహోదరుని గురించి కానీ మనం తీర్పు తీర్చేటటువంటి అర్హత లేనటువంటి వాళ్ళం. మరి అక్కడ ఏమన్నా జరుగుతుంది, ఏమన్నా పొరపాటు జరుగుతుంది అని అంటే మరి దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే అదిగో వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఆ 11వ వాక్యం చదువుతాను. ఆ రోమియోలకు రాసిన పత్రిక 14:11 ఏమంటున్నాడంటే పౌలు గారు, ఏలయనగా నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని బాహుటముగా ఒప్పుకొందునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉంది. కనుక మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనమిక మీదట తీర్పు తీర్చుకుందాము. అయితే దానికి బదులుగా నీ సహోదరుని ఎదుట అడ్డుబంధకమైనటువంటి ఆటంకకరణమైనటువంటి వేయకుండా తీర్పు తీర్చుకోండి. హల్లెలూయా. అంటే మనం కూర్చొని మనంతటికి మనం కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవటం కాదు. మనందరము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన యొక్క
మందిరములో, ఆయన ఆవరణలో మనం మోకరించి ప్రార్థన చేసి మనం చేసుకున్నప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడే తప్ప మనుషుడు తీర్పు సరైనటువంటిది కాదు అని పౌలు గారు అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని చెప్తున్నాడంటే, న్యాయపీఠము అంటే ఒక వ్యక్తికి తీర్పు తీర్చేటటువంటి శక్తి ఈ భూమి మీద వాస్తవంగా మానవుడికి అసలు హక్కు లేదు అని వాక్యం చెప్తా ఉంది. మనమేదో ఈ లోకంలో మనం వెళ్ళి కోర్టులకి వెళ్ళి వాటికి వెళ్ళి వీటికి వెళ్ళి మనమేదో న్యాయం జరుగుతుందని మనం ఏదో ప్రయత్నం చేస్తాం. కానీ నిజమైనటువంటి న్యాయము, నిజమైనటువంటి తీర్పు ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్య వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదొచ్చినా, బాధ వచ్చినా, అవమానాలు వచ్చినా, అవహేళనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎదుటివారు మనల్ని మోసం చేస్తున్నా, దూషిస్తున్నా, మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మోకరించి ప్రార్థన చేయాలి సమస్యని గురించి. అంతేకాని మనము తీర్పు తీర్చడం అనేది కరెక్ట్ కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే ఈ లోకములో మానవ జాతి, మనుష్యుల యొక్క తీర్పు సరైనటువంటిది కాదు. వీళ్ళ తీర్పు ఎవరో ఒకళ్ళ వైపు ఉంటుంది. తన ఇష్టమైన వాళ్ళు కావచ్చు, తనకు ధనం ఇచ్చేవాళ్ళు కావచ్చు, తనకు అధికారాన్ని ఇచ్చేవాళ్ళు కావచ్చు. ఎవరో వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు తీర్పు తీర్చుకుంటారే తప్ప న్యాయమైన తీర్పు ఇక్కడ ఎవరో తీర్చలేరు. కాబట్టి మనందరము ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు వారు నా రక్షకుడు అని నమ్ముకున్న మనమైతే తప్పనిసరిగా ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని ప్రార్థన మీద ఆధారపడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకనంటే ఈ లోకంలో ఈ మానవ దేహంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక దినాన ఈ మనుష్యుడు ఉండడు. ఈరోజు ఒకప్పుడు కోర్టులో న్యాయాధిపతిగా పనిచేసిన ఆయన ఇవాళ ఉంటాడా? ఒక 50 సంవత్సరాల క్రితం న్యాయమూర్తిగా వచ్చినటువంటి ఆయన కోర్టులో ఇవాళ ఉంటాడండి? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? నేను చెప్పే మాట అర్థమవుతుందా మీకు? 50 సంవత్సరాల క్రితం కోర్టులో ఒక న్యాయాధిపతిగా కూర్చున్న ఆయన ఇప్పుడు ఉంటాడా? ఆయన నిద్రించి ఉంటాడు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చి ఉంటాడు. ఇట్లాగా మనం చెప్పుకుంటా పోతే ఈ జీవిత కాలంలో, మానవ జీవిత కాలంలో న్యాయాధిపతులు అనేక మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, తీర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది మానవ జాతికి ఇదే చివరి తీర్పా? మానవులందరికీ ఇదే సరైనటువంటి తీర్పా? మనం చేసుకునేటటువంటి ఈ న్యాయాలే కరెక్ట్ అయినయా అంటే కాదు. అసలు తీర్పు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మనము శారీరకంగా ఉండి ఈ లోకంలో చేసినటువంటి కార్యక్రమాలు, చాలా మంది ఏం చేస్తారు? ధన బలం ఉండి, అధికార బలం ఉండి ఒక బలహీనుణ్ణి, ఒక పేదవాడిని మోసం చేసి అతడు ఆ రోజుల్లో కోర్టులో లాయర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజులను కావచ్చు కొనేసి తనకున్న బలము చేత ఒక బలహీనుడికి మరి శిక్ష పడేలాగా చేసి అతనికి అన్యాయం జరిగింది. అది ఈ లోకానికి సంబంధించిందే కదా, అది అంతిమ తీర్పు కాదు. అతడు పేదవాడు అన్యాయస్తుడై అతడు నిద్రించాడు. ఇతడు బలవంతుడై ఇతడు గెలిచాననుకొని ఇతడు నిద్రించాడు. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ శారీరకముగా మానవ జాతి కొన్ని కార్యక్రమాలు, కొన్ని క్రియలు, కొన్ని పనులు చేస్తుంటారు మానవ దేహంగా ఉన్నప్పుడు. వీళ్ళు ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి కోర్టులు, న్యాయాధిపతుల ద్వారా జరిగించేటటువంటి న్యాయం కరెక్ట్ కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే వీటన్నిటికీ ఒక రోజు ఉంది న్యాయపీఠం.
ఆ పీఠం అసలైన పీఠం. కాబట్టి ఆ పీఠాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఈ మనుషులు ఏర్పాటు చేసుకునే కోర్టులు, న్యాయాధిపతులు ఇవి కాదు, గ్రామాల్లో పెట్టుకునేటటువంటి గ్రామ సభలు కాదు. కానీ మన అంతరంగమునందు దేవునికి మనము భయపడి, దేవుని వాక్యమునకు భయపడి, మన శారీరకముగా ఉన్నప్పుడు ఏది తప్పు ఏది రైటు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నదో దాని సారముగా, అంటే ఆ వాక్యానుసారముగా మనం జీవించవలసిన వాళ్ళమై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. అంతేకాని ఈ లోకంలో నీకు ధనముందో, అధికారముందో, జనబలగముందో అన్నంత మాత్రాన నీకున్నటువంటి ఈ యొక్క లోకంలో ఈ న్యాయాధిపతులు, ఈ కోర్టులు చేసేటటువంటి తీర్పు అంతిమమైనటువంటిది కాదు. ఇది కొద్ది మాత్రమే. అసలు తీర్పు ఇంకొకటి ఉంది. అదేంటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడి ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. అసలు ఏం తీర్పు అనేటటువంటి అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కావున దేహమందును దేహమును విడిచినను ఆయనకు ప్రీతికరముగా ఉన్నామను ఘనతను పొందుకొనవలెను నిశ్చయించుకుంటుమి. ఏలయనగా తాను అభ్యసించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహము ద్వారా జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఒకసారి స్తోత్రం చెప్పండి, చాపట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ వాక్యం మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు అక్కడ? చూడండి ఏమంటున్నాడు. దేహమున్నందున్నను దేహము విడిచినను అంటే మనము ప్రాణంగా ఉన్నప్పుడు లేకపోతే ప్రాణము కోల్పోయినప్పుడు కూడా మనము తర్వాత అయినా సరే దేవుని న్యాయపీఠం ఎదుట ఒకరోజు మనం నిలబడాల్సిన వాళ్ళమై ఉన్నాము. అక్కడ నిజమైనటువంటి తీర్పు యేసుక్రీస్తు వారు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నీ దేహములో నువ్వు అంటే ప్రాణంగా ఉన్నప్పుడు మనము ఎవరి మీద తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మార్గాలతో మనం ఏమీ చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేహముతో ఉండి తప్పుడు కార్యాలు చేసి నేనేదో ఈ లోకంలో సాధించాను అనుకొని నీవు నిద్రించిన తరువాత మరొక దినాన మళ్ళీ నువ్వు నీ ఆత్మ లెగవలసి ఉన్నది. సజీవుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా ఆ క్రీస్తు అనేటటువంటి న్యాయపీఠము వైపు రావాల్సిన వాడై ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే మనం ఈ లోకంలో చేసుకునేటటువంటి తీర్పులు పూర్తి కాదు. ఇంకొక తీర్పు ప్రతి మానవుడికి ఉంది. అది మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే ఏ వ్యక్తికైనా ఇంకొక తీర్పు ఉన్నది. అది క్రీస్తు న్యాయమ పీఠం అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు గుర్తు తెస్తూ ఉన్నది. ఈ క్రీస్తు న్యాయపీఠం అనేటటువంటి దానికి ఏం పేరు పెట్టాడంటే భీమా పీఠము అనేటటువంటి మరొక పేరుతో కూడా రేపు ఆ రోజున దేవుని రాజ్యంలో పిలువబడుతుంది. భీమా అంటే తీర్పు తీర్చుట. అర్థమవుతుందా? భీమా పీఠం అంటే ఇక్కడ ఈ లోకంలోనేమో న్యాయపీఠము, దేవుని రాజ్యములో భీమా పీఠము అంటే తీర్పు తీర్చుట. నువ్వు మానవ దేహములో శరీరముగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులన్నిటి నిమిత్తము దేవుడు భీమా పీఠము అనేటటువంటి ఒక కార్యక్రమము ద్వారా నీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండంగా ఎదుటివాడు మనల్ని మోసం చేసి, మనల్ని దౌర్జన్యం చేసి, మనకు అన్యాయం చేస్తున్నాడు అని తెలుస్తున్నప్పటికీ కూడా యేసు క్రీస్తు వారిని నమ్మినటువంటి మనందరం అయితే సరే, ప్రభువుని నమ్మని వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం ప్రభువుని నమ్ముకున్న మనందరం అయితే ఏమనుకోవాలి?
ఇతడు నా వైపు చేస్తున్నటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు, అతడు తన దళము చేత, తన జనబలము చేత, తన అధికారము చేత ఈ రోజున నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా మీద విజయాన్ని సాధించాలనుకుంటున్నాడు. నేనైతే తన వైపు న్యాయంగానే పోరాడాలి, సత్యంగానే ఉండాలి, న్యాయమైనటువంటి మాటలే నేను మాట్లాడాలి, దూషించకూడదు. అదే పోయిన వారంలో మీకు సహోదర ప్రేమ అనేటటువంటి వాక్యాన్ని చెప్పానా? పోయిన వారం ఏ వాక్యం చెప్పాను? సహోదరుల ప్రేమ, బ్రదర్స్ లవ్, ఫిలాడెల్ఫియో గ్రీక్ భాషలో. అంటే సహోదరులు ప్రేమ అనేటటువంటి మాటను మీకు పోయినసారి ఎందుకు చెప్పాను? సహోదరులు ఎలాగుండాలని చెప్పాను? సహోదరుడు అంటే దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహోదరుడు, సహోదరి అని పిలువబడుతుంది. మనం ఈ లోకంలో ఎలాగుండాలి? అక్కడ కూడా ఒక వాక్యం చెప్పాను. అక్కడ ఏం జరిగిందంటే, పోయిన వారంలో నిన్ను నిందించు వారిని నువ్వు ప్రేమించాలి, నిన్ను దూషించు వారిని నువ్వు క్షమించాలి, నిన్ను ఎవరైనా మోసం చేస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీకెవరన్నా అన్యాయం చేస్తే వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఇది సహోదరులు చేసేటటువంటి ప్రార్థన అని మీకు పోయిన వారం చెప్పాను. ఈనాడు ఏం చెప్తున్నాను? మనందరము ఈ భూమి మీద ఎవరికి తీర్పు తీర్చే అధికారం లేదు. ఎందుకనంటే మనందరికి ఒక రోజున తీర్పు ఉంది. అది బీమా పీఠము యేసయ్య దగ్గర జరగబోతోంది. ఆ బీమా పీఠము రోజున నువ్వు శారీరకముగా ఉన్నప్పుడు ఏదైతే సహోదర ప్రేమ చూయించావో ఇక్కడ, అంటే నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించే హృదయం కలిగి ఉన్నావో, రేపొద్దున దేవుడు సింహాసనం ఎదుట నీ వచ్చినప్పుడు, ఆయన పీఠము, ఆయన గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు, ఆ గ్రంథములో నీకు తీర్పు ఏమని వస్తుంది? ఇతడు ఎంత శోధించబడినా, ఎంత హింసించబడినా, ఎంత అవమానించబడినా మౌనముగా ఉండి ప్రార్థించి ఉన్నాడే కానీ ఎదుటి వారిని దూషించలేదు, ద్వేషించలేదు, ప్రతీకారాలు తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి, కక్ష కోసం జీవించిన వాడై లేడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టి. ఇక మన మీద పగబట్టి పగ తీర్చుకోవటానికి రకరకాల కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులకేమో ఆయన ఏదైతే ఈ లోకంలో చేశాడో అది రాయబడి ఉంటుంది అక్కడ. మనం హింసించబడుతూ ప్రార్థన చేసి ఉంటాం కాబట్టి అది రాయబడి ఉంటుంది. కాబట్టి ఈనాడు ఒకవేళ వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఆనాడు దేవుని రాజ్యంలో రావటానికి వారికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఏమంటాడు దేవుడు? ఏమండి, ఇది అన్యులకే కాదు, అన్యులంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకోని వాళ్ళకి అసలు ఆ న్యాయపీఠానికి వచ్చే అర్హతే లేదనుకో. యేసయ్య న్యాయపీఠం కాడికి వచ్చే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు పాపుల క్యాచీలో ఉంటారు. వాళ్ళు అసలు ఆల్రెడీ నరకం అంటే సాతాను యొక్క లైన్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు రేపు దేవుని అసలు తీర్పు రోజున, ఫుల్ జడ్జిమెంట్ రోజున 2 లైన్లు ఉంటాయి. ఒకటేమో సాతాను గారి లైన్ ఉంటుంది, ఒకటేమో యేసయ్య లైన్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ న్యాయపీఠము అనేటటువంటిది ఇదేంటంటేనండి, దేవుడు తన బిడ్డలైనటువంటి వారు అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనందరం కూడా ఆయన యొక్క ప్రార్థనను ఎలా చేసాము, ఆయన నమ్ముకున్న తర్వాత మన జీవితాలు ఎలా కొనసాగినాయి అనేటటువంటి విషయాల మీద ఆయన చూస్తాడు. అప్పుడు ఆ గ్రంథములో రాసినటువంటి విధానాన్ని బట్టి దేవుడు తన వాక్యాన్ని మనకు చెప్తాడు. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం గట్టిగా చెప్పండి. వాక్యం అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా మన సహోదరుల పట్ల కానీ, యేసుక్రీస్తు వారిని నమ్ముకోని వాళ్ళ పట్ల కానీ మనం ఎప్పటి తీర్పు తీర్చకూడదు, ప్రభువుకే అప్పచెప్పాలి. అదే మీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది. ఒకవేళ నువ్వు ఎదురు తిరిగావు అనుకో, అదే రాయబడిద్ది అక్కడ. అర్థమవుతుందా? అతడు ఏం చెప్తాడో తప్పు, నువ్వు అదే చేసావు కాబట్టి అదే రాయబడిద్ది. అతనికే శిక్ష పడిద్దో
సేమ్ నీకు కూడా అదే పడుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమైతే న్యాయపీఠం ఎదురుగా మనం ఎప్పుడూ నిరపరాధుల్లాగా ఉండాలి అంటే దేవుని ప్రార్థనతోటి మనము కొనసాగవలసిన వాళ్ళమై ఉన్నాం. మీరు గమనించారో లేదో, మొన్న చనిపోయాడు కదా ఆయన, ఎవరో పగడాల ప్రవీణ్ గారు. తెలుసుగా మీ అందరికీ? తెలుసా తెలీదా? తెలుసా? అసలు పగడాల ప్రవీణ్ గారు చచ్చిపోయారు, టీవీలో చాలా చెప్పారుగా. రాజమండ్రిలో చంపేశారని చెప్పేసి కొంతమంది అన్నారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అని చెప్పి అన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసినంత వరకు ఆయన మెసేజ్లు నేను చాలా విన్నా. అంటే ఆయన వాక్య పరిచర్యం చాలా విన్నా నేను ఛానల్లో. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఆయన వాక్యం చెప్పేటప్పుడు కానీ ఆయన ఒక మాట అనేవాడు. ఏమన్నాడంటే, ఈ లోకంలో మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఒక దేవునికి తప్ప. న్యాయం కోసం మనం పోరాడుతున్నప్పుడు ఒకవేళ మన పరిస్థితి బాగాక ప్రత్యర్థి మనల్ని చంపాలనో మనల్ని హింసించాలని అనుకున్నప్పుడు సంతోషంగా అతనికి మనం సమర్పించబడాలి. ఎందుకనంటే అది ఈ లోకానికి తీర్పే కానీ అంతిమ తీర్పులో దేవుడు నాకు సహాయంగా ఉంటాడని చెప్పేసి ఆయన తన యొక్క వాగ్దానాలు, తన వాక్యాలు చెప్పాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోకంలో మన వాళ్ళందరూ చాలా మంది పోరాటాలు చేశారు. ఏమనంటే ఆయన్ని కావాలని చంపేశారండి, అతన్ని కావాలని ఇచ్చేసారని చాలా మంది అనుకున్నారు, చెప్పారు. అందరూ కూడా చాలా మంది, మన బిడ్డలు కూడా అతడికి న్యాయం జరగాలి అని అనుకున్నారు. కానీ ఆయన అయితే ఏమనుకున్నాడంటే, తనకున్నటువంటి హోప్, తనకున్నటువంటి ఆశ, తనకున్నటువంటి ఆ కోరిక ఏంటంటే, ఎవరు నన్ను ఏమి చేయాలనుకున్నా దేవుని సువార్తను మాత్రం నేను గట్టిగా ప్రకటిస్తూనే ఉంటాను. ఒకవేళ ఈ ప్రకటనలో ఎవరికైనా నన్ను ఏదైనా చేయాలనిపించినప్పుడు వారికి నేను ఎదురు తిరగను, వారికి నేను సంతోషంగా ఇష్టపడతాను అనేటటువంటి మాట ఆయన చెప్పినట్లుగా నేను విన్నాను. ఆయన ఆలోచన ధోరణి మనం గమనించినట్లయితే ఆయన ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు? వాళ్ళు ఈ లోకంలో శారీరకంగా నన్ను చంపగలరు, శారీరకంగా నా మీద దాడి చేయగలరు, కానీ ఆత్మానుసారంగా వాళ్ళు నన్ను ఏం చేయలేరు. నా మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రపంచానికి తెలియకపోయినా, దాడి చేసినటువంటి వ్యక్తులు, నాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు పరిశుద్ధుడికి తెలుసు కనుక రేపు ఆయన తీర్పులో వాళ్ళు నిలబడాల్సిన వాళ్ళై ఉంటారు. నాకు అక్కడ న్యాయం జరుగుద్దని ఆయన సంతోషంగా ఆయన కార్యక్రమాలు జరిపి వెళ్ళిపోయాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టి. నాడు మనందరం కూడా అదే విశ్వాసంతో ఉండాలి. దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఆయనకు ఏదో కొంతమంది వ్యక్తులు శత్రుత్వంగా ఉండి ఇచ్చేశారు, అది వేరే విషయం. వాటిని గురించి కూడా ఆయన విమర్శించుకోవాలా. నన్ను ఎవరు ఏం చేసినా నేను ఏమి అననన్నాడు. వాళ్ళను ప్రభువు చేతికి అప్పచెబుతానని తన ముందు ప్రసంగాల్లో నేను విన్నా. ఆయన దాదాపుగా బహుశా ఆయన యాక్సిడెంట్గా చనిపోయి ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు, దేవుడి నిర్ణయం అది. ఒకవేళ ఇంకో రకంగా జరిగి ఉంటే దానికి కూడా మనం ఏం చేసేది ఏం లేదు, దానికి కూడా దేవుడు ఆయన తీర్పు ఆ రోజు ఇస్తాడు. ఈ లోకం ఒకవేళ, ఈ లోక ప్రజలు ఒకవేళ వాళ్ళని కాపాడచ్చు, ఈ లోకం ఒకవేళ వాళ్ళని ఇచ్చేయచ్చు, కానీ దేవుడైతే 100% వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అది 100% నిజం. ఆ నమ్మకం ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న మనందరి మధ్యలో ఉండాలి. మన నమ్మకం, మన విశ్వాసం, మన ఫెయిత్ మనల్ని నిత్య జీవితానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక నమ్మకం మనకు ఉండాలి. అలాగనే మన కుటుంబాల్లో కూడా మనం అలాంటి విశ్వాసంతో ఉండాలి. ముఖ్యంగా కుటుంబాలు అంటే భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, అత్తా కోడళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీలో మీరు తీర్పు తీర్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ఒక సమస్య వచ్చింది, తెలియక అత్త ఏదైనా పొరపాటు చేస్తావంటే కోడలు పగబట్టి తీర్పు తీర్చకూడదు. అది అక్కడ దేవుడి దృష్టిలో నేరంగా పరిగణించబడింది. అట్లానే ఒకవేళ కోడలు ఏదైనా పొరపాటు చేస్తా ఉంటే దానిని అత్తగారు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
అది కూడా అక్కడ రాయబడింది. అలాగనే అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే తీర్పు మనము తీర్చకూడదు. అంటే వాడి మీద పగ తీర్చుకోకూడదు, వాళ్ళ కోసం మనం పగ చేయకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇలా మీరు గమనించినట్లయితే సొసైటీ ఎలా నడుస్తుంది, అవతల వాళ్ళు మనకేదన్నా చిన్న అపకారం చేస్తే మనోళ్ళు రెండంతలుగా వాళ్ళకి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సొసైటీ, సమాజం. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? అసలు యేసయ్య ప్రార్థన ఏంటి, ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు వారి ప్రార్థన అంటే అదొక క్రిస్టియన్ మతస్థులు చేసుకునే ప్రార్థన అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈ లోక ప్రజలకి. కానీ నిజం తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థనకు వస్తున్నటువంటి మనకి బైబిల్ ఏం బోధిస్తా ఉంది, బైబిల్ ఏం చెప్తుంది? ఒకరిని ఒకరు హింసించుకోమని, ఒకరిని ఒకరు కక్షలు కట్టుకొని చంపుకోమని, ఒకరికొకరు హింసించుకోమని, ఒకరినొకరు మోసం చేసుకోమని బైబిల్ గ్రంథం మనకు ప్రకటిస్తా ఉందా? లేకపోతే ఒకరిని ఒకరు సహోదరుల్లాగా ఉండమని ప్రకటిస్తా ఉందా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలంటుంది? సోదర భావాలతో మెలగాలని చెప్పేసి మనకి పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తుంది. కాబట్టి ప్రభువు నమ్ముకున్నటువంటి మనందరం కూడా మన కుటుంబాల్లో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి విషయాల్లో కావచ్చు, మన గ్రామస్తుల్లో కావచ్చు, దేశ ప్రజల్లో కావచ్చు, యావత్ ప్రపంచ ప్రజల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనలో దేవుని వాక్యము నివసించాలి. ఏముండాలి? మన హృదయాల్లో ఏముండాలి? పగ, కుట్ర, కుతంత్రాలు కాదు. దేవుని ప్రార్థన, దేవుని కరుణ, దేవుని దీనత్వము, యేసుక్రీస్తు వారి లోకంలో ఏమి చేశాడో అవి మనలో ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీ సహోదరులకు నువ్వు తీర్పు తీర్చగాకు, అది నీ పని కాదు. నువ్వు నాకు ప్రార్థన చేస్తే రేపొద్దున నేను నీకు తీర్పు తీరుస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మనం ఏ న్యాయాధిపీఠం వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అసలు వాస్తవం చెప్పాలంటే అక్కడ దాకా మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నీవు ఒక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఒక వ్యక్తితో నువ్వు గొడవ పడి అతను దూషించో, ద్వేషించో, మోసం చేస్తేనో నువ్వు స్టేషన్ దాకా ఒక నిరపరాధిగా నిలబడవలసిన వాడివై ఉన్నావు. అది చెయ్యకు అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఒకరిని మోసగించకు, ఒకరికి అన్యాయం చేయకు, ఒకరిని దూషించకు అని మనకు వాక్యం ప్రకటిస్తుంటే, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్న మనము ఒకరిని దూషించి ద్వేషిస్తే రేపు దేవుడు తన యొక్క భీమాపీఠములో, తను ఏర్పాటు చేసుకున్నటువంటి భీమాపీఠములో ఆయన మనతో ఏం మాట్లాడతాడు? అయ్యా, నీకు గ్రంథంలో ఎన్ని వాక్యాలు చెప్తున్నాను, నీకు వినపడతలేదా? నువ్వు చదువుకోలేదా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే నా వాక్యము నీకు వినపడతలేదా? నిన్ను దూషించిన వారిని ప్రేమించు, క్షమించు, ప్రార్థించు అనే మాట నీకు వినపడతలేదా? మరి వినపడ్డప్పుడు నువ్వు ఎందుకు ద్వేషించావు? ఎందుకు ఎదురు తిరిగావు? అర్థం చేసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క పీఠము, భీమాపీఠం అనేటటువంటిది లాస్ట్ జడ్జిమెంట్. ఈ లోకంలో జరిగేటటువంటి ఈ న్యాయాధిపతి పీఠలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కాబట్టి మనందరం కూడా దయచేసి ఏ గొడవలకి వెళ్ళి కోర్టులకు వెళ్ళాలని, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని, మనం ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన మన బిడ్డలైతే అలా అనుకోమాకండి. సమస్య ఎంత కఠినమైనటువంటిదైనా మోకాళ్ళేసి దేవుడికి అప్పచెప్పండి, ప్రార్థనలు చేయండి. ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఆ విషయాలన్నిటినీ కూడా తన గ్రంథంలో రాసుకుంటాడు. ఈ బిడ్డ ఫలానా సమస్య గురించి, ఫలానా సమస్యలో తన యొక్క శత్రువులు ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికి కానీ, తన శత్రువులు ఎంతో మోసం చేసినప్పటికి కానీ తను నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థించాడే తప్ప తిరిగి వాళ్ళను తీర్పు తీర్చినట్లుగా గ్రంథములో లేదు గనుక ఇతడు నిరపరాధి
అని దేవుడు రేపు ఆయన రెండో రాకడలో మనందరికీ సాక్ష్యం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుందా? అంటే ఏమర్థమవుతుంది? ఈ లోకంలో మనం దేని గురించి గొడవలు పెట్టుకోకూడదు, కోపాలు పెట్టుకోకూడదు, కేసులు పెట్టుకోకూడదు, ఏమీ చెయ్యకూడదు, ఒకళ్ళని అవమానకరంగా మాట్లాడకూడదు. కొంతమంది అంటారు, అసలు మేమేం చేయకపోయినా పొద్దుగూకులు మమ్మల్ని తిడతారు అన్నయ్య వాళ్ళు, మేమేం చేయకపోయినా పొద్దుగూకులు మా ఇంట్లో చూసి తిడతా ఉంటారు, అది ఇదని. మేము ప్రార్థన చేసుకున్నామని కోపమో మరి ఎడ సంగతం. తిట్టని, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని తిడుతున్నారో, నీకు ఆస్తి కలిసి వస్తుందని తిడుతున్నారో, లేకపోతే నువ్వు బాగుంటున్నావని తిడుతున్నారో, లేకపోతే నీ కుటుంబం అంతా పచ్చగా ఆశీర్వదించబడుతుందని తిడుతున్నారో, తిట్టని. అది కూడా నువ్వు ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభువా, ఆ బిడ్డలు ఇంకా ఈ లోకంలోనే బ్రతుకుతున్నారు, ఈ లోకంలో ఈర్ష్య, పగ, ప్రతీకారం అనే మైండ్లోనే ఉన్నారు తప్ప నీ ఆత్మ వాళ్ళకి ఇంకా రాలేదు ప్రభువా. పరిశుద్ధాత్మ మాకులాగా వాళ్ళకు కూడా ఇస్తే ఆ ప్రతీకారాలు, ఆ కోపాలు, ఆ ద్వేషాలు అన్ని విడిచిపెడతారు, మాకులాగా సహోదరులాగా బ్రతుకుతారు, ప్రేమ కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు అనేటటువంటి భావన మనలో ఉండాలి. అలాంటి ఆలోచన మీలోకి వచ్చినప్పుడే మీరు ఈ లోకంలో ఏ పోలీస్ స్టేషన్లకు, ఏ న్యాయాధిపీఠాల కొరకు, ఏ కోర్టులకు మీరు పోరు. వాస్తవంగా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనందరం అయితే నిజంగా అసలు మనం ఆ స్టేషన్లు, కోర్టులు అనే దానికి మనం వెళ్ళకూడదు. అది దేవుడికి ఇష్టం లేని పని. నువ్వు కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అది దేవుడికి ఇష్టం లేని పని. అది ఎందుకంటే అది ఈ లోకంలో నువ్వు తిరిగి వాళ్ళ మీద నేరం. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఈ తీర్పు ఇద్దరితో అయిపోయేది కాదు కాబట్టి వాళ్ళు ఈ లోకంలో నీ మీద ఎంత దూషణ చేసి ఎంత తీర్పు తీర్చినా నువ్వు ప్రార్థనలోనే కొనసాగు, అంతిమ తీర్పు రోజున నీకు విజయాన్ని ఇస్తాను అనేది ఈరోజు వాక్యం. ఒకసారి స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పట్లు కొట్టు. వాక్యం అర్థమవుతుందా? అర్థమైతే పర్వాలా, అర్థం చేసుకోండి. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, అన్నాచెల్లెళ్ళు, మీ గ్రామంలో ఉన్న మీ యొక్క కుటుంబీకులు, పగ సహోదరులు, మీ బంధుమిత్రులు ఎడల మనం ఎలాగుండాలి? తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉండకూడదు. తీర్పు తీర్చడం మన పని కాదు. ఆ పని ఎవరిది? యేసయ్యది. ఆయన రేపొద్దున ఏం చెప్పాడు అసలు మీకు గుర్తుంది? అసలు ఏం చెప్పాడు? ఏం చదివాను మీకు? శారీరకముగా ఉన్నను, శరీరము లేక నిద్రించి ఉన్నను. వాక్యం చూడండి ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడో. చూడండి, ఇంటికాడికి వెళ్ళా చదువుకోండి. రోమియోలకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, కావున నువ్వు దేహమందున్నను దేహము విడిచినను. అంటే నువ్వు ప్రాణంతో ఉన్నా, చనిపోయిన తర్వాత అయినా సరే నీకు తీర్పు వచ్చింది. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేహంగా ఉన్నప్పుడు నీతిగానే ఉండు. నువ్వు దేహం విడిచి ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అనుకుంటారు, బ్రతికుండగా జరగని న్యాయం చచ్చిపోయాక ఉపయోగం ఏందిలేమమ్మా, బతికొండంగా తీరుతున్న తీర్పులు చచ్చిపోయాక వచ్చి ఉపయోగం ఏందిలేమ్మా అంటుంటారు కొంతమంది నిట్టూర్పుగా. కానీ దేవుని వాక్యం బలంగా ఉంటుంది. వద్దు, నువ్వు భయపడబాకు, ఇది ఇప్పుడుతో పోయేది కాదు. నిన్ను మోసం చేసినోడు, నీకు అన్యాయం చేసిన వాడు ఒక రోజున మన ముందుకు వస్తాడు, అక్కడ నిలబడతాడు, అక్కడ తీర్పు బలంగా ఉంటుంది, అక్కడ విజయము నీదే. ఒకసారి స్తోత్రం చెప్పు. అక్కడ విజయం నీదే. ఇక్కడ ఒకవేళ నువ్వు ఓడిపోయినా అది తెలుసుకో. కాబట్టి మనం చనిపోతున్నంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలా. మన ప్రత్యర్థి మనల్ని చనిపోయేదాకా ప్రయత్నం చేసినా అతడి కొరకు ప్రార్థన చేస్తూ చనిపోవాలా. అదే యేసయ్య ఈ లోకంలో చేసింది. సాతాను యేసుక్రీస్తు వారిని చంపటానికి యోధా ద్వారా పన్నాగాలు చేసి యేసుక్రీస్తు వారిని పట్టించినటువంటి యోధాను యేసయ్య ఏమని అన్నాడా? ఏమనలా. శిలువ మీద ఎక్కిన తర్వాత 2 దొంగల్లో ఒక దొంగ మళ్ళీ యేసుక్రీస్తు వారిని నిందించాడు. నువ్వు దైవ కుమారుడివి, అందరిని కారణాలు కాపాడావు, మా ప్రాణం కూడా కాపాడు, నువ్వు కాపాడుకోపో అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అయ్యా, నేను చనిపోతున్నది నా ప్రాణం కొరకు కాదు,
నేను చనిపోతుంది నా కొరకు కాదు, మీరు నన్ను మోసం చేసినా, మీరు నన్ను హింసించినా, మిమ్మల్ని అందరిని రక్షించటానికి మీ కొరకు నేను పరిశుద్ధుడినై నా రక్తాన్ని చిందిస్తున్నాను అన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పి చప్పట కొడిగాడు. చనిపోతుంది ఎవరి కోసం? మన కోసం, మన పాపాల కోసం, మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం చనిపోతున్నాడు. ఈ రోజున నువ్వు కూడా, నీ కుటుంబ సభ్యులు నిన్ను అవమానిస్తున్నారా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను దూషిస్తున్నారా? నీ కుటుంబంలో నిన్ను అవహేళన చేస్తున్నారా? భయపడబాకు, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకన్నా నిన్ను దేవుడు టాప్ రేంజ్ లో ఉంచడానికి వాక్యాన్ని బలపరుస్తున్నాడు. నిన్ను నిందించే వారి కోసం నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను మోసం చేసే వాళ్ళ కోసం నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే యూదా యేసుక్రీస్తు వారిని పట్టిస్తే దేవుడు తన కొరకు ప్రార్థన చేశాడు. యూదా కొరకు, సిలువ వేసినటువంటి సైన్యాది కొరకు ప్రార్థన చేశాడు. దొంగల కొరకు ప్రార్థన చేశాడు. ఎవరైతే కత్తులు తీసుకొని పొడుస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు నాయనా, వీరిని క్షమించు అన్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన నీకు కావాలి. అలాంటి ప్రార్థన మనందరం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని పీఠము ఎదుట మనము న్యాయస్థులుగా నిర్ణయించబడతాం తప్ప ఉలిక్కిపడి ఈ లోకం గురించి భయపడబాకండి. అర్థమవుతుందా? ఈ లోకంలో, ఈ లోక ప్రజల కోసం మనం భయపడకూడదు. మన అంతరంగముల యందు దేవుడు ఇస్తున్నటువంటి ఆ బీమా తీర్పు కొరకు మనము, బీమా న్యాయపీఠం వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి మనం శరీరంలో ఉన్నంతసేపు మనము నీతిగానే ఉండాలా. అప్పుడు మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మన ఆత్మ పరదేశిలో ఉంటుంది. యేసయ్య రెండో రాకడలో మనల్ని తీసుకొని వస్తాడు. వచ్చి ఎవరెవరైతే నీ మీద నేరాలు మోపారో వాళ్ళందరికీ నీ ఎదుట వాళ్ళకి శిక్ష విధింపు చేయబడతా ఉంటది. హల్లెలూయా. అక్కడ ఏ మనుష్యుడు యొక్క తీర్పు చెల్లదు. అక్కడ ఏ మనుష్యుడు యొక్క తీర్పు పనికిరాదు. ఎవరైతే ఈ లోకంలో ఒక దుర్మార్గుడికి, ఒక దుష్టుడికి సహాయం చేశారో వాళ్ళందరూ కూడా అదే లైన్ లో ఉంటారు. తనతో పాటు వాళ్ళు కూడా అదే శిక్షను అనుభవించటానికి దేవుని ఎదుట సాగిలపడి ఉంటారు. యేసయ్య మాత్రం నీ పక్షాన నిలబడి ఉంటాడు. హింసించబడి, బాధపడి, కృంగిపోయి, కృషించిపోయి చనిపోయినటువంటి నీ ఆత్మను బలపరుచుకొని పరదైసులో భద్రంగా పెట్టి ఉంచుతాడు. ఎందుకంటే ఒక దినాన నా బిడ్డకు తీర్పు వస్తుంది కదా, నా తీర్పే ఇతడికి అంతిమ తీర్పు కదా. ఆ తీర్పు రోజున ఎవరైతే నా బిడ్డను మోసం చేశారో, ఎవరైతే నా బిడ్డను నిందించారో, ఎవరైతే నా బిడ్డకు మోసం చేశారో వాళ్ళందరికీ కఠినమైనటువంటి శిక్షలు మన ఎదురుంగేస్తాడు ఆయన. ఒకసారి స్తోత్రం చెప్పు. ఆ రోజు ఆ లోకములో ఉండి నీ ఆత్మ ఘోషించింది, సంతోషపడుతుంది. కాబట్టి ఈనాడు మన సమస్యల కొరకు, మన యొక్క ఉన్నటువంటి బాధల కొరకు ఎవరం కూడా దయచేసి ఎదుటి వారిని తీర్పు తీర్చకండి, ఎదుటి వారిని మోసం చేసుకోబాకండి, ఎదుటి వారి మీద కక్షలు కట్టుకోబాకండి, ఎదుటి వారి మీద ఎలాంటి నిందలు అపనిందలు వేయకండి. వాక్యం అర్థమైందా? వాక్యం అర్థమైందా? ఒకసారి స్తోత్రం గట్టిగా చెప్పు. మంచిది. సరే, పాట పాడతావా? ప్రార్థన చేయమంటావా? హల్లెలూయా. రాజాని భవనములో రేయింబగలు యేసి ఉందును, రాజాని భవనములో రేయింబగలు యేసి ఉందును. స్తుతి
స్తుతించి ఆనందింతును. నా చింతలు మరసెదను, స్తుతించి ఆనందింతును. నా చింతలు మరసెదను, రాజాని భవనములో రేయింబగలు యేసి అందును, రేయింబగలు యేసి అందును. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా 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 నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు యేసి అందును, రాజాని భవనములో రేయింబగలు యేసి అందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరసెదను, స్తుతించి ఆనందింతును. నా చింతలు మరసెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ పాదాలకు ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తండ్రి. మరి నాయన యొక్క పరిశుద్ధ దినములో తండ్రి, నాయన నువ్వు మాట్లాడావు మత్తయి సువార్తలో నుండి ప్రభువా. అయా పిలాతు నా తండ్రి న్యాయపీఠం మీద కూర్చొని తండ్రి నాయన యేసయ్యకు సరైనటువంటి న్యాయం చేయలేక తండ్రి పాపం దిగిపోయినట్లుగా వాక్యం ఉంది. అలాగని నాయన మనుషులమైన మేము ఏ ఒక్కరికి తీర్పు తీర్చేటటువంటి గొప్పవారిని కాదని తండ్రి నీ వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి నాయనా. మనుషులమైన మేము ఒకరికొకరము తీర్పు తీర్చుకునే అంత గొప్పవారిని కాదు అని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క విధానాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా ప్రభువా నాకు ప్రార్థన చెయ్యండి అని నీ వాక్యం మాత్రమే సెలవిస్తా ఉంది. అయ్యా మరి నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా అయ్యా మా అందరి హృదయాలతో నువ్వు ఈరోజు మాట్లాడి ఉన్నావు. న్యాయపీఠాల వైపు నా తండ్రి అయ్యా ఏ బిడ్డ వెళ్ళకూడదు అయ్యా. కోర్టులకని స్టేషన్లకని దేవుని యందు విశ్వాసం వచ్చిన బిడ్డలు వెళ్ళకూడదు. అది దేవుని యొక్క విధానానికి విరుద్ధమైనటువంటిది అని సాతాను చేసేటటువంటి విధానం అని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక తండ్రి అయ్యా మరి మేము ఈ రోజున మాకున్నటువంటి ప్రతి సమస్యల గురించి ప్రభువా మేము మీ కాడ కన్నీరు గార్చి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో మాకు న్యాయం జరగకపోయినా, ఒకవేళ మాకు అన్యాయం జరిగినా, మాకు అవమానం జరిగినా తండ్రి నీకే
నువ్వు శరీరం విడిచిన తర్వాత నీ ఆత్మ ద్వారా నిత్యత్వాన్ని పొందిద్ది అని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో నుండి ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు మాతోటి నాయన. నీ శరీరమును ఉన్నప్పుడు నువ్వు నీతిగా జీవించవలసిన వారివై ఉన్నావు అని చెప్పి సెలవిస్తా ఉంది. కనుక ఈ లోకములో, ఈ మానవ దేహంలో ఉండగా పగ, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు అనేటటువంటి విషయాలతో కాకుండా ఎదుటి వారికి ప్రేమ పంచే విధముగా, ఎదుటి వారిని క్షమించే విధంగా మా హృదయాలు ఉండాలని నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నాయనా, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యాలను తెలుసుకోవాలి. వాక్యానుసారంగా తమ హృదయాలను మలుచుకొని తమ కుటుంబాల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎవరైనా తనను అవమానించినా, నిందించినా, మోసము చేసినా వారి కొరకు జీవిత కాలము దేవునికి ప్రార్థనే చేయమని నీ వాక్యం సెలవిస్తా ఉంది. నీ 2వ రాకడలో భీమాపీఠం అనేటటువంటి నీ యొక్క భీమాపీఠములో ఆయన శారీరకముగా మేము చేసినటువంటి క్రియలకు, పనులకు మాకు బహుమానాలు ఇస్తానని చెప్పి నువ్వు చెబుతా ఉన్నావు. కనుక తండ్రి, ఆ భీమాపీఠములో ఆయన మేము నీ దగ్గర మంచిగా నీ సింహాసనం ఎదుట మేము ఉండుటకు, మా జీవిత కాలము మేము న్యాయముగా, సత్యముగా జీవించినట్లుగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సైతాన్ ప్రతి దుష్ట శక్తి కూడా తండ్రి మా హృదయాల్లోకి రాకుండా, మా కుటుంబాల్లోకి రాకుండా నీ పరిశుద్ధాత్మ అగ్నిని మా హృదయాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ పవిత్రతగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నిరంతరం నీ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు మా హృదయాలలో, మా కుటుంబాల్లో వెలగాలని ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు నాయనా నీవు సిలువలో ప్రాణం పెట్టావు ప్రభువా. అలాగనే మేము కూడా మా యొక్క శత్రువుల కొరకు, మా యొక్క మమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి కొరకు మేము కూడా నీలాగా సత్యంగా, న్యాయంగా, ఓర్పుగా జీవితకాలం ప్రార్థనే చేయమన్నావు తప్ప వారికి ఎదురు తిరగమని యొక్క వాక్యం సెలవీయట్లేదు. కనుక ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని ఏ మనుషుడుకు మేము తీర్పు తీర్చకుండా మమ్మల్ని మేమే తగ్గించుకొని నీ బిడ్డలుగా, నీ వారసులుగా, నీ రాజ్యంలో చేరినట్లుగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉండి నడిపించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఇంకొక ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సంహాసం కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఆత్మకును సదాకాలం తోడై ఉండి నిత్యంతం పరలోకం వరకు నడిపించును గాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన ముగించబడింది.